హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు మేము ముందుకైతే i20 ఆస్ట్రా అయితే తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి 2010 మోడల్. మనకి రీడింగ్ వచ్చేటప్పటికి 1,28,000 అయితే రీడింగ్ తిరిగిందండి. బండి వచ్చేసి వైట్ కలర్, ఏపీ రిజిస్ట్రేషన్ బండి, ఎటువంటి ట్యాక్స్ కూడా పడదండి. రీడింగ్ వచ్చేటప్పటికి 1,28,000, 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయిపోయిందండి. దీని లైఫ్ వచ్చేటప్పటికి మనకి 2025 9 నెలల వరకు అయితే లైఫ్ ఉంది. పొల్యూషన్ కూడా ఉందండి. బండి విధంగా అయితే కంప్లైంట్స్ అయితే మాత్రం ఓన్లీ మనకి ఇంజిన్ సైడ్ అయితే అక్కడక్కడ చిన్న చిన్న లీక్స్ ఉన్నాయి. మైనర్గా మనకి చిన్న చిన్న పెట్టుబడులు అయితే ఒక 20,000 వరకు మన పెట్టుబడి అయితే అవుతుంది. బండి విధంగా కూడా ఇంజిన్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. లైట్గా లీక్స్ ఏమి అండ్ సస్పెన్షన్ సైడ్ సౌండ్ వస్తుంది. అవి చిన్న చిన్నవి అయితే మనకి పెట్టుబడులు ఉన్నాయి తప్ప మరీ పెద్దది ఏం లేదు. బండి ఇంజిన్ సైడ్ అయితే బాగుందండి. మనకి ఏమన్నా వైట్ స్మోక్ రావడం అటువంటిది అయితే ఏం లేదు. బండి విధంగా అంతా బాగుంది. దీని రేట్ వచ్చేటప్పుడు మనం 2,20,000 చెప్తున్నాం. 2010 మోడల్ అండి. 1.4 ఆస్ట్రా టాప్ ఎండ్ మోడల్, డీజిల్ వేరియంట్, మాన్యువల్ గేరు. బండి విధంగా ఒకసారి ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. సార్ బండి చుట్టూ చూపిస్తానండి. 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయిందండి. ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. దీని లైఫ్ వచ్చి మనకి 2025 9 నెలల వరకు అయితే లైఫ్ ఉందండి. తర్వాత మనం చేయించుకోవడానికి 12,000 అయితే అవుతుంది. మళ్ళీ 5 ఇయర్స్ అయితే లైఫ్ పెరుగుతుంది మనకి. బండి అంతా బాగుందండి. మీకు ఓన్లీ మీకు 20,000 అయితే ఒక మెయింటెనెన్స్ అంటే పెట్టుబడి ఉంటుంది. మనకి జనరల్ సర్వీసింగ్, అలాగే మనకి సస్పెన్షన్ సైడ్ సౌండ్లు వస్తున్నాయి. అవి ఇంజిన్ సైడ్ చిన్న చిన్న లీక్స్ ఉన్నాయి. ప్యాకెట్స్ అవి వేయించుకుంటే ఒక 20,000 అయితే ఖర్చు అవుతుంది. మనం చెప్పేది కూడా మన ఫైనల్ రేట్ ఏం కదండి, 2,20,000 కూడా. మీరు కార్ చూసుకుంటే మాట్లాడుకోవచ్చు. దీని మైలేజ్ వచ్చేసి మనకి 18-20 వరకు అయితే వస్తుంది, డీజిల్ బండి కాబట్టి. ఒకసారి కార్ ఇంటీరియర్ కూడా చూద్దాం. అలాగే మన ఇంటీరియర్ కూడా ఒకసారి చూద్దామండి. దీంట్లో పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, అలాగే మిల్లర్ అడ్జస్ట్మెంట్ కూడా రావడం జరుగుతుంది. ఏసీ కూడా వర్కింగ్ బాగుందండి. అలాగే మనకి రీడింగ్ చూసుకున్నట్లయితే మీకు 1,28,488 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. దీంట్లో స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. అలాగే ఇది మాన్యువల్ గేర్తో ఉంది. దీంట్లో కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. సీట్ కవర్లు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయండి. సీట్ కవర్స్ అన్నీ కూడా బాగున్నాయి. డీజిల్ బండి అండి, ఇది మాన్యువల్ గేరు. మైలేజ్ వచ్చేసరికి మనకి 18-20 అలా వస్తుంది. అంటే డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరికైనా అయితే బండి బాగుంటుంది. రేట్ కూడా ఫైనల్ కాదండి. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. దీంట్లో ఓన్లీ మనకి మైనస్లు ఏంటంటే మనకి ఫ్రంట్ రైట్ సైడ్ డోర్ ఒకటి, బ్యాక్ సైడ్ డిక్కీ కూడా మనకి షోరూంలో కొత్త వేయించారు వాళ్ళు. అప్పట్లో రెస్ట్ ఏదో ఉందని చెప్పేసి కొత్త వేయించారంట. కనవన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి. గ్లాసులు అన్నీ కూడా ఒరిజినల్. ఓన్లీ డోర్ డిక్కీ అయితే మారినాయి. అలాగే మనకు ఒకసారి డోర్ చూపించేస్తానండి, ఎక్కడన్నా రెస్ట్ ఏమైనా లాగింది ఏంటన్నది. సో డోర్ అయితే చూసుకోవచ్చు. మీకు ఎక్కడ రెస్ట్ అయితే ఏం లేదండి. ఎక్కడ కూడా మనకి బండిలో రెస్ట్ అయితే ఏం లేదు. ఇది ఫ్రంట్ డోర్ మారిందండి. ఇది డ్రైవర్ దగ్గర డోర్ అయితే మనకి మారింది. చూడొచ్చు, మనకి కంపెనీ బీడింగ్ వేరే వస్తుంది. ఇంజిన్ డోర్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇది ఫ్రంట్ డోర్ అండి. అదే బాటం అయ్యి చూసుకున్నట్లయితే మాత్రం ఇలా ఉంది. టచింగ్స్ అయితే అయినాయండి. ఓల్డ్ బండి కాబట్టి మనకి టచింగ్స్ అవుతాయి కామన్గా. మరి ఒరిజినాలిటీగా ఉండాలంటే ఉండదు. సో లోపల బీడింగ్ చూసి చూపిస్తాను. సో రెస్ట్ అయితే ఏం లేదు. బండి విధంగా కూడా అంతా బాగుంది. ఓన్లీ మనకి చిన్న చిన్న మైనర్లు చేయించుకోవాలండి. ఏ బండి అయినా సరే మనం 10,000-20,000 కామన్గా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపించేస్తాను. సో బ్యాక్ సైడ్ డోర్ కింద నుంచి కూడా చూపిస్తున్నాను, చూడొచ్చండి. మీకు బండిలో ఎక్కడ రెస్ట్ అయితే మాత్రం లేదు. అది విషయంలో మీకు బండి మాత్రం బాగుంటుంది. మెయిన్ రెస్ట్ ఒకసారి స్టార్ట్ అయిందంటే అక్కడ నుంచి మనకి ఇంకా అలాగా పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి మీకు రెస్ట్ లేదు కాబట్టి బండి ఈ విధంగా పర్లేదని తీసుకోవచ్చు. రేట్ కూడా అది ఫైనల్ కాదు. మీరు వచ్చి చూసుకుంటే డైరెక్ట్గా మనం రేట్ కూడా మాట్లాడుకోవచ్చు కూడా. సో బండి విధంగా అంతా చూడొచ్చు. బ్యాక్ సైడ్ బీడింగ్ కూడా తీసి చూపిస్తానండి. అంతా ఒరిజినాలిటీగా ఉంది. సో అలాగే మనకి లెఫ్ట్ సైడ్ కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా చూపించేస్తాను. మనకి దీంట్లో అలవెల్స్ కూడా వస్తాయండి. ఎందుకంటే ఆస్టా మా టాప్ ఎండ్ కాబట్టి అలవెల్స్ కూడా రావడం జరుగుతుంది. టైర్లు కూడా 4 సీల్ టైర్లు ఉన్నాయి. మీకు టైర్ల విధంగా కూడా ఎటువంటి పెట్టుబడి కూడా లేదండి. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటన్నది అయితే డోర్లు అయితే చూద్దాం. లెఫ్ట్ సైడ్ లుక్ అయితే విధంగా ఉందండి మీకు అంతా కూడా. దీంట్లో మనకి 4 అలవెల్స్ వస్తాయి. చూపించాను కదా మీకు, రైట్ చూపించాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి 4 కూడా. టైర్లు 4 సీల్ టైర్లు ఉన్నాయండి. టైర్ల విధంగా ఎటువంటి పెట్టుబడి కూడా లేదు మనకి. డోర్లు చూపించేస్తాను. రెస్ట్ ఏమన్నా ఉందా ఏంటన్నది కూడా చూపించేస్తాను ఒకసారి మీకైతే. ఒకసారి డోర్ అయితే కింద చూద్దామండి. సో డోర్ కింద మనకు బీడింగ్ నుంచి కూడా చూసుకోవచ్చు. కింద అంతా కూడా ఎటువంటి రెస్ట్ కానీ ఏం లేదండి. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి ఇది. సో గ్లాసులు కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి.
అలాగే మీకు బాటం కూడా చూడొచ్చు. ఎక్కడ కింద కానీ ఎక్కడ రెస్ట్ కానీ ఏం లేదు. డాష్ బోర్డ్ అయితే మనకి ఇటు సైడ్ నుంచి మనకి ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపించేస్తాను. ఒకసారి బీడింగ్ కూడా చూడండి. ఎండ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా మీకు బ్రైట్నెస్ కొంచెం తక్కువ కనిపిస్తుంది. చూసారు కదా ఎంత ఒరిజినాలిటీగా ఉందండి. అలాగే మీకు బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపించేస్తాను. పవర్ విండోస్ వస్తాయండి. టాప్ మోడల్ కాబట్టి 4 మనకి మొత్తం అన్ని కూడా పవర్ విండోస్ వస్తాయి. సో ఈ డోర్లో ఏంటంటే మనకి ఇక్కడ డోర్ తీసేది ఇదైతే మనకి ఇరిగింది. ఇది ఒకటి చేయించుకోవాలి. సో కింద కూడా చూడొచ్చండి ఈ డోర్ కూడాని. లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ ఇది. ఇది కూడా ఒరిజినల్ డోర్ మారలేదు ఏమి. ఒక డోర్ మారింది. బ్యాక్ సైడ్ డిక్కీ మాత్రమే మనకి మారిందండి. అవి కూడా రెస్ట్ లాగినాయి అని చెప్పేసి వాళ్ళు వేయించారంట అప్పట్లో. అంతే తప్ప ఇంక వేరే ఏం లేదు. కానీ అక్కడ మనకి ఏమి రెస్ట్ కానీ ఏం లేదు. సో బాడీకి అయితే ఎక్కడైనా రెస్ట్ లాగిందంటే ఇంక దాన్ని మనం ఏం చేయలేము. ఇంకా అక్కడి నుంచి అలా స్టార్ట్ అవుతూనే ఉంటుంది. సో డోర్లు ఏంటంటే మనం డోర్లకి మార్చిన డిక్కీ మార్చిన ఇంక ఇబ్బంది ఉండదు. చూసుకోవచ్చండి బీడింగ్ తీసిన మనకి అంత ఒరిజినాలిటీగా ఉంది. అలాగే మనకి డిక్కీలో కూడా ఎలా ఉంది ఏంటన్నది అది చూపించేసి ఆ తర్వాత మీకు ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తాను. మీకు ఇంజిన్ సైడ్ అక్కడక్కడ చిన్న చిన్న లీక్స్ ఉన్నాయి. ఇవి కూడా ఏమున్నాయి ఏంటన్నది కూడా మీకు డీటెయిల్గా చెప్తానండి. ఒకసారి డిక్కీ అయితే చూద్దాం. ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి. ఎటువంటి ట్యాక్స్ పడదండి. ఓన్లీ మీ పేరు మీద వాళ్ళు తంబ వేస్తారు, టోకెన్ తీసిస్తారు, మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే. సో డిక్కీ మారిందని చెప్పాను కదా, చూసుకోవచ్చు. కానీ రెస్ట్ అయితే ఏం లేదు. డిక్కీ మార్చేసారండి. అంతా ఒరిజినాలిటీగా ఉంది బండి అయితే మాత్రం. పెయింట్ అయితే పడింది. అలాగే మీకు ఒకసారి దీంట్లో కవర్ ఒకటి ఉంది. స్టెఫ్ని కూడా చూపించేస్తాను. స్టెఫ్ని టైర్ కూడా బాగానే ఉందండి. లోపల కూడా మీకు రెస్ట్ అయితే ఏం లేదు. దీంట్లో కొద్దిగా సామాన్లు ఎక్కువ ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంది తీయడం. అలా ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటనేది అంతా కూడా చూపించేస్తాను మీకు. ఫ్రంట్ బానెట్ అండ్ ఇంజిన్ కూడా చూపిస్తానండి. ఒకసారి మీరు చూడొచ్చు. సో హెడ్ లైట్స్ కూడా బాగున్నాయి మనకి. లైట్స్ విధంగా కూడా అన్ని కూడా బాగానే ఉన్నాయి. వర్కింగ్ అంతా బాగుంది. మీకు అలా ఫ్రంట్ బానెట్ కూడా ఏం మారలేదండి. ఒరిజినల్ బండితో వచ్చింది అయితే ఉన్నది. మనకి ఇంజిన్ సైడ్ చూసుకున్నట్లయితే లైట్గా లీక్స్ ఉన్నాయి. మీకు చూపించేస్తానండి చూడండి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది మనకి హెడ్ కవర్ ప్యాకింగ్ దగ్గర నుంచి లైట్గా లీక్స్ ఉన్నాయి. సో చిన్న చిన్న ప్యాకెన్స్ అవి ఉన్నాయండి. ఒక పెట్టుబడి మనకు ఒక 20,000 లోపు అయితే అవుతుంది. చేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కడ మనకి యాక్సిడెంట్లు అవ్వడం, మారడం, వెల్డింగ్లు చేయించడం అటువంటిది ఏం లేదు. సస్పెన్షన్ సైడ్ సౌండ్లు వస్తున్నాయండి. ఇంజిన్ సైడ్ ఏమో మనకి ఆయిల్ లీక్స్ ఉన్నాయి. సో స్టీరింగ్ బాక్స్ వచ్చేటప్పటికి మనకి స్టీరింగ్ తిప్పినప్పుడు లైట్గా సౌండ్ వస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న మైనర్లు అయితే చేయించుకుంటే సరిపోతుంది. అంత మించి ఏం లేదు. ఒకసారి బండి కూడా స్టార్ట్ చేసి మీకు సౌండ్ ఎలా వస్తుంది, ఇంజిన్ సైడ్ ఎలా ఉంది ఏంటన్నది చూద్దాం. నేను ఆల్రెడీ ఒక పావు గంట అయితే మనకి ఇంజిన్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంచాను ఇప్పుడు వరకు. ఏసీ వర్కింగ్ అన్ని చూడాలి. సో ఎందుకంటే మనకి ఇంజిన్ ఒకసారి మనం ట్రైల్ వెళ్ళి వచ్చిన తర్వాత మనం అప్పుడు చూసుకుంటే బాగుంటుందండి. వెంటనే మనకి ఆగిపోయి ఉన్న కూల్ అయి ఉన్న ఇంజిన్ చూసుకున్నట్లయితే మనకి ఇంజిన్ సైడ్ తెలీదు. సో దానివల్ల ఏంటంటే నేను ఒకసారి ఆల్రెడీ ఇప్పుడు వరకు స్టార్ట్ చేసి ఉంచాను. ఇంజిన్ కూడా వీటిలోనే ఉంది ఇప్పుడు వరకు. ఇప్పుడైతే నేను మళ్ళీ స్టార్ట్ చేసి మీకు దీంట్లోంచి మనకి ఏమన్నా గేజ్ పుల్లో నుంచి మనకి ఏమన్నా సపోజ్ మనకి గ్యాస్ అన్నది రావడుతుందో లేకపోతే వైట్ స్మోక్ అటువంటిది ఏమన్నా వస్తుందో ఏంటి అన్నది అయితే మనం దీంట్లో చెక్ చేసి చూపిస్తాను మీకు. సో ఒకసారి చూద్దాం. ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. సౌండ్ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చూడండి. ఒకసారి స్టార్ట్ చేయరా. I20 ఆస్టా CRDI 1.4 ఇంజిన్ డీజిల్. ఇంజిన్ సౌండ్ అయితే మనకి ఈ విధంగా ఉందండి. అలాగే దీంట్లోంచి మనకి ఏమైనా గ్యాస్ ఎత్తుతుందా లేకపోతే ఏంటన్నది కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను ఇప్పుడు. సో ఇంజిన్ గ్యాస్ తీస్తున్నాను.
సో ఇంజిన్ ఆయిల్ చూసుకున్నట్లయితే మనకి బ్లాక్గానే ఉంది, ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ మనకి డీజిల్ బండి కంపల్సరీ బ్లాక్ అయిపోద్దండి. ఇంజిన్ ఆయిల్ మార్చిన 2 days 3 days తర్వాత మళ్ళీ బ్లాక్ అయిపోద్ది. సో చెక్కబడ్డం లేకపోతే పల్స్గా ఉన్నదా లేకపోతే చెక్కబడింది అన్నదో చూసుకుంటూ ఉంటారు. సో ఒకసారి మీకు అక్కడి నుంచి ఏమైనా గ్యాస్ వస్తుందా లేదన్నదో ఒకసారి చూసి గమనించండి. ఒకసారి యాక్సిలేటర్ ఎవరా. ఓకేరా. సో ఇంజిన్ అయితే బాగుందండి, ఇంజిన్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, చిన్న చిన్న లీక్స్ ప్యాక్ అండ్ స్టఫ్ ఏముండవు. ఓకే, చూసారు కదండి, టోటల్గా మీకు ఇంజిన్ సైడ్తో సహా మొత్తం అన్ని చూపించడం జరిగింది. బండి విధంగా అంతా బాగుందండి. మీకు ఓన్లీ చిన్న చిన్న పెట్టుబడులు అయితే ఒక 20,000 వరకు పెట్టుబడి ఉంటుంది, అది పెట్టుకుంటే సరిపోతుంది. బండి రేట్ వచ్చేటప్పటికి మనం 2,20,000 చెప్తున్నాం. 2010 మోడల్ i20 డీజిల్ ఆస్టా టాప్ ఎండ్ మోడల్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే డైరెక్ట్గా కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి. నేను లాస్ట్ టైం మనకి ఆల్రెడీ మనం ఒక 13 కార్ల వరకు అయితే మనం పెట్టడం జరిగింది మన వీడియోలో. అది కాకుండా మళ్ళీ మనం వేరేగా మనకి క్రెటా ఒకటి అలాగే MG ఒకటి ఆస్టార్ ఒకటి 2 రావడం జరిగిందండి. సో ఆ 2 కూడా డీటెయిల్స్ చెప్తాను మీకు ఏంటన్నది. ఇది వచ్చేసి 2020 మోడల్ అండి క్రెటా SX ఆప్షనల్లో, అంటే టాప్ ఎండ్ మోడల్. పానరిక్ సన్ రూఫ్తో వస్తుంది, 6 ఎయిర్ బ్యాగ్స్. అలాగే మనకి బండి విధంగా కూడా అంతా కూడా చాలా బాగుంది. 62,000 అయితే రీడింగ్ తిరిగింది. ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి. మీకు NOC అండ్ NOS 2 ఇవ్వడం జరుగుతుంది. దీని రేట్ వచ్చేటప్పటికి 13 లక్షలు అయితే చెప్తున్నాం మనం. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. బండి అన్ని సేల్ టైర్లతో ఉంది, బండి విధంగా చాలా బాగుందండి. అంతా కూడా షోరూమ్ ట్రాక్తో సహా అన్నీ ఉండడం జరిగింది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి బండి చూసుకుని ట్రైల్ వేసుకుని అయితే రేట్ అన్నది మాట్లాడుకోవచ్చు. ఇదే కాకుండా మన దగ్గర 2024 మోడల్ 6 నెలలు అయిందండి బండి తీసి. కస్టమరు 3,800 అయితే రీడింగ్ తిరిగింది. ఇది AP రిజిస్ట్రేషన్ బండి, MG ఆస్టార్ ZX పెట్రోల్ బండి. అది వచ్చేసి డీజిల్ ఆటోమేటిక్ అండి. మనకి క్రెటా డీజిల్ ఆటోమేటిక్. బండి విధంగా అంతా కూడా చాలా బాగుంది అది కూడా. ఇది వచ్చేసి పెట్రోల్ మాన్యువల్ గేర్. రీడింగ్ వచ్చేటప్పటికి 3,800 అయితే రీడింగ్ తిరిగింది. బండి వచ్చేసి మనం 10,50,000 అయితే రేట్ చెప్తున్నారు కస్టమర్. మీరు కార్ చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చండి. ఇది 2024 మోడల్ 6 months అయిందండి బండి వచ్చి. MG ఆస్టార్ మిడిల్ వేరియంట్ బండి, మాన్యువల్ గేర్, పెట్రోల్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర ప్రజెంట్ దీంతో పాటు మనకు ఒక 15 కార్ల వరకు మన దగ్గర ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.